అలా పిన్నితో ఎన్నిసార్లు పార్కుకి వెళ్ళానో నాకే గుర్తులేదు. సరే మరి, నాకు చాలా పనులున్నాయి, నేను వెళ్ళొస్తాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ మన ఇంటి పక్కనే చాలా పెద్ద పార్క్ ఉంది. అక్కడ ఉయ్యాలలు, జారుడు బల్లలు అన్నీ ఉంటాయంట. నాతో రావాలని ఉన్నవాళ్ళు రావచ్చు. నేను వెళ్తున్నాను మరి. ఎందుకు నాన్న అలా ప్రతిదానికి ఉలిక్కి పడుతున్నావు? నిన్ను కొట్టే ధైర్యం ఎవరికుంది చెప్పు? సర్లే పద, ఇవన్నీ వదిలేసే, మనం వెళ్ళి బోలెడన్న ఆటలు ఆడుకుందాం, బోలెడన్న ఐస్ క్రీమ్స్ తిందాం. రా. అక్కడికి వెళ్దాం పదా. ఆడుకోపో, భయం ఏం లేదు, నీ వెనుక నేనున్నాను కదా, నువ్వు పడిపోకుండా నేను పట్టుకుంటాను, సరేనా? ఇప్పుడు నువ్వు. నేనా? సరే పట్టుకో. ఏంటంచు, ఇప్పుడు హ్యాపీనా? ఏంట్రా అలా చూస్తున్నావు? నేను అడిగేది నిన్నే, హ్యాపీ కదా? మరి మీ పిన్ని? నా పిన్ని ఇందాక ఇంట్లో చెప్పావు కదా, మీ పిన్ని నిన్ను పార్కుకు తీసుకెళ్ళిందని, బొమ్మలు కూడా కొనిచ్చిందని. మరి నాకు బొమ్మలు కొనివ్వవా? ఓహో, ఆ లెక్కలో ఉన్నావన్నమాట. సరే, ముందైతే బొమ్మల షాప్కి వెళ్దాం, నీకేది కావాలో అది కొనిస్తాను. చెప్పండి సార్. ఎక్కడున్నావు వసుంధరా? నేను పాపతో కలిసి పార్క్ వచ్చాను సార్. అసలు నీకు కొంచెమైనా బుద్ధుందా? ఆ పాపతో నీకేంటి పని? అసలు తన్ని బయటికెందుకు తీసుకువెళ్ళావు నువ్వు? పాప కొంచెం డల్గా ఉంటే. ఆపు వసుంధరా, అమ్మ నీకు ముందే చెప్పింది కదా వాళ్లతో కొంచెం దూరంగా ఉండమని. సార్, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? దారిన పోయిన అడ్డమైన వాళ్ళని నెత్తిన వేసుకోవడం నీకు బాగా అలవాటైపోయింది. నువ్విలాగే అతిగా ప్రవర్తిస్తే వాళ్ళు నీకు అతుక్కుపోతారు, అది మనకే ప్రమాదం. ఒక్క నిమిషం సార్. అంశు, సార్తో మాట్లాడొస్తాను, నువ్విక్కడే ఆ బెంచ్ మీద ఆడుకుంటూ ఉండు, ఎక్కడికి వెళ్ళకు. వెళ్ళు. సార్ ప్లీజ్ సార్, అలా మాట్లాడకండి సార్. చూడు వసుంధరా, జాలికి మంచితనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. నువ్వు చేసే పనులు మన ఫ్యామిలీకి సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. సార్ ప్లీజ్ సార్, ఒక్క అరగంట టైం ఇవ్వండి సార్, పాపకి బొమ్మలు కొనిచ్చి వెంటనే తీసుకొచ్చేస్తాను. కుదరదు.
10 నిమిషాల్లో నువ్వు ఇంట్లో ఉండాలి అంతే. లేదంటే నేనే అక్కడికి రావాల్సి ఉంటుంది. ఓ, సార్ సార్ నేను చెప్పేది వినండి సార్. బెలూన్స్ కావాలా? రా. రామ్మా. బెలూన్స్ కావాలా? రా. కావాలా? రా ఇస్తాను. ఇదిగో తీసుకో. రా 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 రా. అంశు 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 ఒక అక్కను చూసావా? చూడరా అక్క. అక్క అక్క అక్కడ ఇందాక ఒక పాప కూర్చుని ఉండాలి, వైట్ ఫ్రాక్ వేసుకుని ఉంది. మీరేమైనా చూసారా? లేదమ్మా, మేమంతా ఇక్కడే ఉన్నాం కదా, ఏ పాపని చూడలేదు. రా. అంశు 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 ఏంటమ్మా ఇది? పాపను అలా పట్టుకుంటావేంటి? పాప ఎంత భయపడిందో తెలుసా? సారీ అండి, ఇలానే 2 చెడులతో మా పాప ఇటు వెళ్తూ మీకేమైనా కనిపించిందా? లేదమ్మా, మేమెవ్వరిని చూడలేదు. మీ కూతురు తప్పిపోయిందా? అసలే పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువైపోయారు. కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి కదమ్మా. పద. అంశు అంశు ఏమ్మా, ఇప్పటికే పార్క్ చుట్టూ 3 సార్లు తిరిగావు. ఇక్కడే ఉంటే ఈ పాటికి కనిపించేది కదా. ఇంటికేమైనా వెళ్ళిందేమో, వెళ్ళి చూడమ్మా. ఒకవేళ పాపకు భయం వేసి ఇంటికి వెళ్ళిపోయి ఉంటుందా? అవును, ఇంటికి దారి తెలుసు కదా. ఇక్కడ వెతకడం కంటే ఇంటికి వెళ్ళడం మంచిది. ఒకవేళ తను ఇంటికి వెళ్ళకపోతే, లేదు లేదు ఇంటికే వెళ్ళి ఉంటుంది, వెళ్ళి చూడాలి. పది నిమిషాల్లో ఉండాలని చెప్పినా ఫోన్ చేస్తుంది కానీ అరగంట అయినా ఇంటికి రాలేదు. ఈ వసుంధరకి ఎలా చెప్తే అర్థం అవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఆ పాపతో కలిసి పార్క్లో ఇది చిన్నపిల్ల అయిపోయి ఆడుతూ ఉండుంటుంది. అసలు మాట ఎప్పుడు వింది? ఆ ఎస్టేట్లో కూడా అంతే, ఆ పిల్లల గ్యాంగ్ని వెనకేసుకుని తిరిగేది. చిన్నపిల్లల్లో చిన్నపిల్ల కాదు, పెద్దవాళ్లలో పెద్దది కాదు. చచ్చిపోతున్నాను దీంతో. వెర్రి బాగుల్ది, ప్రేమించడం తప్పితే ఏమీ తెలీదు. దీంతో ఎలా వేగాలో ఏంటో. అంశు 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 అంశు
అంశు ధ్రువ, అంశుని చూసావా? నాకు తెలీదు. తెలీదంటే అర్థం ఏంటి ధ్రువ? ఇంట్లోనే కదా వదిలి వెళ్ళింది. అరుస్తావేంటి? ఆ భయం తన్ని గదిలో ఒక్కదాన్నే వదిలేసినప్పుడు ఉండాలి. కనీసం ఎవరికి చెప్పకుండా తన్ని వదిలేసి వెళ్ళినప్పుడైనా ఉండాలి. అంశుకి హాస్పిటల్ అంటే పడదు ధ్రువ. అందుకే గదిలో ఉండమని చెప్పి వెళ్ళాను. ఇక్కడ చెప్తే మాత్రం పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు? ఎక్కడికి మాయం కాలేదు. అన్నీ పట్టించుకునే వసుంధర తన్ని పార్కుకి తీసుకువెళ్ళింది. థ్యాంక్ గాడ్. వసుంధర దగ్గర ఉందా? అయితే పర్వాలేదు. అంశు 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 ఏమైంది వసుంధర? అంశు సార్, అంశు ఇక్కడికి వచ్చిందా సార్? అంశు ఒక్కతే ఇక్కడికి ఎలా వస్తుంది? నీతోనే పార్క్ తీసుకెళ్ళానన్నావు కదా, అలా అడుగుతున్నావేంటి ఇప్పుడు? చూడు, జోక్ చేయడానికి ఇది టైం కాదు. అంశు ఎక్కడా? వసుంధర, ఏమైంది? ఎందుకు నువ్వు కంగారు పడుతున్నావు? ముందు రిలాక్స్ అవ్వు, కూల్. అంశు ఎక్కడా? అది అది సార్, నిన్నే అడుగుతున్నాను. అంశు ఎక్కడా? సమాధానం చెప్పు. మీరా అరవకు. తన్ని మాట్లాడినివ్వు. వసు, నువ్వు టెన్షన్ పడకు. ఊపిరి తీసుకో. ఏమైందో క్లియర్గా చెప్పు. పార్క్లో మీ ఫోన్ వచ్చినప్పుడు పాప నా చేయి పట్టుకునే ఉంది సార్. మీరు ఫోన్లో అంత గట్టిగా అరుస్తుంటే తను భయపడి నా చేయి వదిలేసింది. మిమ్మల్ని బ్రతిమాలడం కోసం నేను తనని బెంచ్ మీద కూర్చోబెట్టి పక్కకొచ్చి ఫోన్ మాట్లాడి తిరిగి చూసేసరికి అక్కడ తను కనపడలేదు. నేను పార్క్ అంతా వెతికాను, ఇక్కడ తను నాకు కనిపించలేదు. లేదు అంటే ఏంటి? నా బిడ్డ ఏమైంది? చూడు ధ్రువ, నా బిడ్డకి ఏమైనా అయితే ఎవరిని వదిలిపెట్టను. నా బిడ్డ నాకు తెచ్చివ్వండి. చూడు మీరా, ఇప్పుడు నువ్వు అరిచినంత మాత్రాన జరిగింది మారిపోదు. వసుంధర కూడా కావాలని చేయలేదు. ఇప్పుడు ఏం చేయాలో ముందు అదే ఆలోచిద్దాం. అవును, నీకు తనే ముఖ్యం. పాప పోయినా పర్వాలేదు, ఈ వసుంధర బాధపడకూడదు, అంతే కదా? అసలు ఇంట్లో ఉండకుండా ఉండాల్సింది. అసలు ఆ పార్క్ ఎక్కడుందా పార్కు? మేము వెళ్ళింది మన ఇంటి వెనుకున్న పార్క్కి మీరు, కానీ అక్కడ అంతా వెతికాను, తను ఎక్కడ కనపడలేదు. మిగతా వాళ్ళు వెతికేదానికి తల్లి వెతికేదానికి చాలా తేడా ఉంటుంది. నేనే వెళ్ళి చూసుకుంటాను. ఆగు మీరా, మేం కూడా వస్తా ఉండు. వసుంధర, నేనున్నాను, నువ్వేం భయపడకు. ఒకసారి పార్క్లో మళ్ళీ చూసి అట్నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్దాం. కంగారు పడకు, పద. అంశు, అంశు, అంశు అంశు, అంశు అంశు, అంశు, అంశు.
అంశు 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 ఛ, అయినా ఇలా ఆడుకోవడానికి రాకముందే అప్పుడే తనకి ఆ టీవీ రిమోట్ ఇచ్చుంటే ఇలా జరుగుండేది కాదు కదా. మరీ అంత భయపెట్టకుండా ఉండాల్సింది. పాపా లోపలికెళ్ళి నేను చెప్పినట్టు చెప్పు. ఆ? అలాగే. ఆ, వెళ్ళు వెళ్ళిపో. అంశు 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 ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? అంశు 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 నీకేం కాలేదుగా? అంశు అంశు అంశమ్మా, నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? వసు, ఇంకేం టెన్షన్ పడకు. పాప దొరికింది కదా, నువ్వు రిలాక్స్గా ఉండు. నువ్వు పార్క్ అంతా వెతిగానన్నావు కదా వసుంధరా, మరి పాప ఇక్కడే ఎలా ఉంది? అంజు నీకు కనిపించలేదా? లేదంటే కనిపించినట్టు నటించావా? లేదు మీరా, నేను పార్క్ అంతా వెతికాను, నిజంగా వెతికాను, నాకెక్కడ కనిపించలేదు. వెతికితే కనిపించేది వసుంధరా, కానీ నీ మనసులో వెతకాలన్న ఆలోచన ఉండాలి కదా. ఓ తల్లిలా వెతుకుంటే నీకు దొరికేదేమో. ఛ, అసలు నిన్ను మీరా, ఇక చాలు. పాప నీకు కూడా కనిపించలేదు కదా, నేను చూశాను. పాప దొరికింది, అది చాలు. ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం, ఇక్కడ సీన్ చేయొద్దు. నేను సీన్ చేస్తున్నాను ధ్రువా, ఇంకా మాట్లాడేదేముంది? కొంతమంది బయటికి ద్వేషించినట్టు కనిపిస్తారు, కానీ కొంతమంది మేకతోలు కప్పుకుని ప్రేమ నటిస్తూ లోపల ద్వేషాన్ని పెంచుకుంటారు. నేనన్నీ తెలుసుకున్నాను వసుంధర. పదాంశు, వసు, నువ్వేం బాధపడకు. అందుకే ముందు నుంచి నేను చెప్తూనే ఉన్నాను, ఇలాంటి గొడవల్లోకి నువ్వు వెళ్ళొద్దు అని. సరే, ముందు ఏడవడం ఆపు. పద, ఇంటికి వెళ్దాం. ప్లీజ్, నేనున్నాను కదా, రా. పద. దీన్ని ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావడం లేదు. ఆ డిఎన్ఏ రిపోర్ట్ కూడా తొందరగా వచ్చి ధృవతో వాళ్ళకి ఏ సంబంధం లేదు అని తేలిపోతే బాగుండు. వసుంధరా, ఈరోజు ఆఫీస్లో వర్క్ చాలా హెక్టిక్ అయ్యింది. ఆఫీస్లో కూర్చుని నిన్ను బాగా తిట్టుకున్నాను. అయ్యో, ఏమైంది అత్తయ్య? లేకపోతే ఏంటే, మొత్తం పనంతా నీ నెత్తి మీదే వేసుకుని సంతకాలు పెట్టడానికి మాత్రం నా దగ్గరికి తెచ్చేదానివి. అలా అలవాటైపోయి ఇప్పుడు మళ్ళీ మొత్తం చదవాలంటే కష్టంగా ఉందే. ధ్రువ, సాయంత్రం మీటింగ్ అయిపోయిందా? మార్నింగే అయిపోయిందమ్మా. సరే, పదండి భోంచేద్దాం.
రంగి చెప్పండమ్మా. వాళ్ళని కూడా భోజనానికి రమ్మని చెప్పు. పదండి. మేడం, మీ ఇద్దరిని భోజనానికి పిలుస్తున్నారు. మాకేం అక్కర్లేదు, మా చావు మేము చేస్తాం. మమ్మల్ని వదిలేయండి, వెళ్ళు. వాళ్ళు రానన్నారమ్మా. వసుంధర సెల్ఫీ కాంటెస్ట్ విజేత ఏప్రిల్ 22 విజేత ములుకూరి రమణి కాకినాడ. బహుమతి అందిస్తున్నవారు తుమ్మిడి బ్రదర్స్ విశాఖపట్నం. తను నీతో ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పిందా? చెప్పింది. మరక్కడి నుంచి ఎందుకు కదిలావు? ఒక తాతొచ్చి ఈ బెలూన్స్ ఇచ్చాడు. చూడ్డానికి ఎలా ఉన్నాడు? ఒక బ్లాంకెట్ కప్పుకున్నారు. తల్లకి తెల్ల జుట్టు ఉంది.